వదిన, అన్నయ్య చనిపోవడం ఏమిటి వదిన? అన్నయ్య ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు. అసలు ఏం జరిగింది? ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఎవరి గురించి నేను బాధపడలేదు వదిన. అన్నయ్యను విడిచి దూరంగా వెళ్ళిపోతున్నందుకు బాధపడ్డాను, ఏడ్చాను. ఎందుకంటే అన్నయ్యని చూడకుండా నేను ఉండలేను అని గొల్లుమన్నాడు రాంబాబు. కంగారుగా మరిది వైపు చూసి, రాంబాబు నువ్వు వచ్చేసావా అని అంది. నాకు కబురు అందాక నేను రాకుండా ఎలా ఉంటాను వదిన, కానీ దురదృష్టవంతుడిని అన్నిని చివరిసారిగా చూడలేకపోయాను అన్నాడు ఏడుపు గొంతుతో. అంత జరిగే కూడా రాంబాబు ఏది మనసులో పెట్టుకోకుండా ఎంత కల్మషం లేకుండా మాట్లాడుతున్నాడు అంటే తమ మీద ద్వేషం లేదన్నమాట అని వానజ ఆలోచనలో ఉండగానే చేతిలో 50,000 రూపాయలు కట్టపెట్టాడు. కంగారుగా చూసి, ధైర్యంగా ఉండు వదిన, నేను అమ్మగానే భావిస్తున్నాను వదిన, పిల్లల బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా ఉండు అని అనగానే వనజ కళ్ళల్లో నీళ్లు నిండాయి.